హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర జోలు విదిల్చాడు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా పుష్ప నిలబడి నెంబర్స్ పరంగానే కాకుండా రన్ పరంగా కూడా బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. రీసెంట్ టైంలో ఈ సినిమాకైనా రన్ 1-2 వీక్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత డెఫిసిట్లతో రన్ అవుతున్నాయి. ఎక్కడో కల్కి దేవరా లాంటి 1-2 సినిమాలు మాత్రమే 50 డేస్ రన్ ని మినిమం కలెక్షన్స్ తో అందుకున్నాయి. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలన్నీ ఒకే ఇయర్ లో రిలీజ్ అవడం. అండ్ నిన్నటితో బాక్స్ ఆఫీస్ దగ్గర 50 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది పుష్ప 2. అల్లు అర్జున్ కెరీర్ లో 50 డేస్ ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 100 డేస్ అండ్ 175 డేస్ సినిమాలు కూడా ఉన్నాయి. బట్ 50 డేస్ ఇన్ని సెంటర్స్ లో ఆడిన సినిమా లేదు. బికాస్ పాన్ ఇండియా రిలీజ్ అండ్ సక్సెస్. తెలుగు స్టేట్స్ లో ఇన్ని సినిమాలు రిలీజ్ అయ్యి వెళ్లిపోయినా కూడా స్టిల్ 150కి పైగా స్క్రీన్స్ ని హోల్డ్ చేస్తూ ఇప్పటికీ మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతుండగా సౌత్ మొత్తం మీద 250 వరకు స్క్రీన్స్ ని హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. ఇక నార్త్ ఇండియాలో 1000కి పైగా స్క్రీన్స్ లో 50 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా మూతబడిన థియేటర్స్ ని కూడా తెరిపిస్తూ ఇప్పటికీ రన్ చేస్తుంది పుష్ప 2. ఇక వరల్డ్ వైడ్ గా 1500కి పైగా స్క్రీన్స్ లో 50 డేస్ రన్ ని ఎక్సలెంట్ గా కంప్లీట్ చేసుకుంటూ అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా 50 డేస్ సెంటర్స్ పరంగా కూడా ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ అయితే పెట్టింది ఈ ఫిల్మ్. బట్ స్టిల్ బాహుబలి రికార్డ్స్ అయితే అలానే ఉన్నాయి. ఇక రీసెంట్ గా జరిగిన ఐటీ రైట్స్ తర్వాత కలెక్షన్స్ 2000 కోట్లు దాటేసాయంటూ ఈ లెక్క 2300 కోట్ల వరకు ఉందని ప్రచారం గట్టిగా జరుగుతుంది. దీనిపై సెపరేట్ గా వేరొక వీడియోలో మాట్లాడుకుందాం. వచ్చిన కలెక్షన్స్ ని ఎందుకు చూపించట్లేదు, ఎన్ని సినిమాలకి ఫేక్ కలెక్షన్స్ ని యాడ్ చేస్తున్నారు, ఎక్కువ కలెక్షన్స్ వచ్చినా కూడా తక్కువ నెంబర్ ని ఎందుకు చూపెడుతున్నారు, నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో పుష్ప 2 50 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మంచి టాపిక్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నేను 50 రోజు కావడంతో కొన్ని చోట్ల స్పెషల్ షోస్ వేశారు అండ్ అవి ఫుల్ అయ్యాయి కూడా. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నిన్న తెలుగు స్టేట్స్ లో 15 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. సో ఓవరాల్ కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 104.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ 100 కోట్ల బిజినెస్ పైన 4.5 కోట్ల ప్రాఫిట్ ని తీసుకురాగా తెలుగు స్టేట్స్ లో 100 కోట్ల షేర్ దాటిన సినిమాలే చాలా రేర్. అంటే ఈ మూవీ యొక్క నైజం నుంచే 100 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఈ ఫీట్ అందుకున్న సెకండ్ మూవీగా దుమ్ము లేపింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే 35.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సీడెడ్ సీఎం అని చెప్పుకునే ఎంతో మంది నెంబర్స్ ని కూడా దాటేస్తూ RRR తర్వాతి ప్లేస్ కి అయితే వెళ్ళింది. సీడెడ్ లో బిజినెస్ 30 కోట్లు కావడంతో ఇప్పటివరకు 5.6 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్రలో 25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ స్టిల్ మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతుండడం విశేషం. ఇక ఈస్ట్ లో 14.5 కోట్ల బిజినెస్ కి గాను 13.6 కోట్లు, వెస్ట్ లో 10.8 కోట్ల బిజినెస్ కి గాను 10.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఈస్ట్ వెస్ట్ లో బ్రేక్ ఈవెన్ కి 1.4 కోట్ల దూరంలో మాత్రమే ఆగింది. చాలా మంది తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదంటున్నారు. బట్ నిజానికి బ్రేక్ ఈవెన్ కానిది ఈస్ట్ వెస్ట్ లో మాత్రమే, అది కూడా 1.4 crore గ్యాప్. ఇక గుంటూరులో 15.2 కోట్ల బిజినెస్ కి గాను 16 కోట్లు, కృష్ణలో 12.5 కోట్ల బిజినెస్ కి గాను 13 కోట్ల 17 లక్షలు, అండ్ నెల్లూరులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 8.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 50 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 226.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 345 కోట్ల రేంజ్ లో ఉంది. సో తెలుగు స్టేట్స్ లో 215 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటివరకు 11.6 కోట్ల ప్రాఫిట్ మాత్రమే తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. బిజినెస్ లిమిట్ లో చేసుంటే ఎక్సలెంట్ ప్రాఫిట్ తీసుకొచ్చేది పుష్ప 2. ఇక కర్ణాటకలో జరిగిన 32 కోట్ల బిజినెస్ కి గాను 53.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 21.4 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపగా తమిళనాడులో జరిగిన 52 కోట్ల బిజినెస్ కి గాను 34.8 కోట్లు, కేరళలో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 7.6 కోట్లు, హిందీలో జరిగిన 200 కోట్ల బిజినెస్ కి గాను 387.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ హిందీలో దాదాపు 188 కోట్ల వరకు ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఇక ఓవర్సీస్ లో జరిగిన 100 కోట్ల బిజినెస్ కి గాను 127.3 కోట్ల వరకు షేర్ ని అప్రాక్స్ గా కలెక్ట్ చేయగా నార్త్ లో ప్లస్ ఇండియాలో హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది ఈ ఫిల్మ్. సో వరల్డ్ వైడ్ గా జరిగిన 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇప్పటివరకు 217.5 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఈ మూవీ రన్ కంప్లీట్ అవ్వాలంటే తెలుగు స్టేట్స్ లో తండేల్ రిలీజ్ అవ్వాలి అండ్ నార్త్ లో ఏదో ఒక నోటెడ్ మూవీ రిలీజ్ అవ్వక తప్పదు. సో రిమైనింగ్ రన్ లో మరో 3 కోట్లని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పుష్ప 2 50 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.